ఫ్రెండ్స్, ఈరోజైతే సత్య వంటింట్లో కమ్మటి బోటి పులుసు చేస్తానండి. చాలా బాగుంది, నోటికి ఎంతో కమ్మగా ఉండే ఈరోజు బోటి పులుసు. ఫ్రెండ్స్, బోటి పులుసులో బోటి కూర బాగా ఉడికిపోయిన తర్వాతే మనం చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలండి, లేకపోతే బిర్చెక్కిపోతుంది. మనకి బోటి కూడా ఉడకదు. ఉడికిపోయిన తర్వాత చింతపండు గుజ్జు తీసి వేసానండి. చక్కటి బోటి పులుసు తయారైపోయింది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వాళ్ళ ఛానల్ ముందుకు వెళ్తుంది. యాదరమ్మన వాళ్ళ ఛానల్ ముందుకు వెళ్తుంది. నాకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాయ్ అండి. లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. ఇదిగో మీకోసం ఈ బోటి.